హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎస్ఎస్సి CGL మెయిన్స్ 2025 టార్గెట్ సిరీస్లో ఈరోజు వచ్చేసి మన 5th డే. ఐ హోప్ మీరు 4 డేస్ టార్గెట్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని ఉంటారు. నేను టార్గెట్ సిరీస్లో క్లాసెస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తే క్లాసెస్ వినడం అవసరమా, ఆల్రెడీ మనం ప్రిలిమ్స్ రాసేసాం, క్లాసెస్ ఆల్రెడీ విన్నాము, అవసరం లేదు చాలామంది అనుకొని ఉంటారు. సో మీరు ఒకవేళ ఆ టాపిక్ పర్ఫెక్ట్ అవసరం లేదు అనిపిస్తే ఒకసారి మీ దగ్గర ఉన్న నోట్స్ని రివైజ్ చేసుకోండి. నోట్స్ రివైజ్ చేశాక మీరు మాక్ అటెంప్ట్ చేసినప్పుడు, సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేసినప్పుడు ఇఫ్ మీరు ఆ టాపిక్లో మళ్ళీ ఏదైనా తప్పులు చేస్తున్నారు అని అనిపిస్తే ఒక్కసారి వన్ షాట్లో లేదా ఇంకే వేలో అయినా సరే ఆ టాపిక్ని మాత్రం రివైజ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రిలిమ్స్ రాసినాం, టాపిక్ అయిపోయింది అనుకొని ఆ టాపిక్ని లైట్ తీసుకోవడం కన్నా వన్ షాట్లో ఒక 1 అవర్ ఇచ్చి రివైజ్ చేసుకోవడం చాలా బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మన 5th డేలో మ్యాథ్స్. మనం ఈరోజు నుండి SICI సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాక్టీస్ చేస్తాము. ఈరోజు దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో అవ్వచ్చు. లేదా మీరు ఇంకెక్కడైనా టెస్ట్ సిరీస్ని ఫాలో అవ్వండి, బట్ మొత్తానికి ప్రాక్టీస్ మాత్రం చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులేషన్ 30 టేబుల్స్ క్యాలిక్యులేషన్ రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు వచ్చేసి 1st డే. 3 డేస్లో ఈ టాపిక్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోండి. ఇఫ్ మీరు ఒక్క రోజులో కంప్లీట్ చేసుకున్నా పర్లేదు, కానీ టాపిక్ని మాత్రం డెఫినెట్లీ కంప్లీట్ చేసుకోండి. రివిజన్ డీటెయిల్గా రివైజ్ చేసుకోండి. ఎందుకంటే ప్రిలిమ్స్ లాగా మనకు సింపుల్ క్వశ్చన్స్, 1-లైనర్ క్వశ్చన్స్ రావు, కొంచెం డీప్ క్వశ్చన్స్ వస్తాయి, కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ఎంత మంచి రివైజ్ చేస్తే అంత బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఏన్షియంట్ హిస్టరీ నిన్న కూడా ప్రాక్టీస్ చేశారు, ఈరోజు కూడా ప్రాక్టీస్ కోసం ఇచ్చినాను. రివైజ్ చేయండి, క్విజ్ అటెంప్ట్ చేయండి. మీరు ఒకటే సోర్స్ ఫాలో అయ్యి నేను ఒక సోర్స్ ఇస్తే ఆ సోర్స్లో అటెంప్ట్ చేసేసి రిలీఫ్గా ఉండడం కన్నా డిఫరెంట్ సోర్సెస్ ఎక్కడ దొరికితే అక్కడ ఏన్షియంట్ హిస్టరీ టాపిక్ క్వశ్చన్స్ ఎక్కడైనా సరే, టెక్స్ట్ బుక్ ఉండని, RBI ఉండని, ఇంకేదో ప్లాట్ఫామ్ ఎక్కడ దొరికితే అక్కడ ఎన్ని క్వశ్చన్స్ దొరికితే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే అంత బెటర్. ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడంతో పాటు అనాలిసిస్ కూడా మంచిగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్లో మనం నిన్న కొత్త టాపిక్ స్టార్ట్ చేసినాం. ఆ టాపిక్ ఈరోజుతో కంప్లీట్ చేసుకోండి, క్లాస్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి మన రీడింగ్, ఏదైతే రెగ్యులర్ హ్యాబిట్ చేసుకోమని చెప్పేసా 1st డే నుండే. ఐ హోప్ మీకు ఆల్రెడీ ఇది అలవాటు అయిపోయి ఉంటుంది, ఈరోజు 5th డే కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఒకాబులరీ ఈరోజు 300 to 400 చదవండి. అండ్ ఇఫ్ టైం ఉంటే రివైజ్ కూడా చేసుకోండి. ఈ సేమ్ రెగ్యులర్ ఇంగ్లీష్ మాధ్యమం మార్క్ అటెంప్ట్ చేయడం, ఇది కూడా రొటీన్. ఇంకా వీటన్నిటితో పాటు మీరు ఒకాబులరీ అండ్ టాపిక్ వైజ్ డెఫినెట్లీ ఎక్కడ దొరికితే అక్కడ ఏ టాపిక్స్ కంప్లీట్ అయిన టాపిక్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూ ఉండండి. ఎక్కడైనా సరే, అది టెక్స్ట్ బుక్ ఉండొచ్చు, ఇంకేదైనా ప్లాట్ఫామ్ ఉండొచ్చు, ఎక్కడ దొరికితే అక్కడ క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేయండి. మీరు ఎన్ని కొత్త క్వశ్చన్స్ చూస్తూ ఉంటే మీకు అంత ప్రాక్టీస్ పెరుగుతుంది. ఇంకేదైనా సజెషన్ ఉంటే సజెషన్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను నిన్న మార్నింగ్ టార్గెట్ చెప్పినప్పుడు టెక్స్ట్ బుక్ మార్క్ రాయమని చెప్పినా అనుకుంటా, బట్ నైట్ నేను షార్ట్ అప్లోడ్ చేశాను అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మెసేజ్ చేశాను. ఆలివ్ బోర్డ్ ఫ్రీ మార్క్ ఉంది, ఆ మార్క్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేశాక మీ స్కోర్స్ని కామెంట్ చేయండి. ఇంకేదైనా సజెషన్స్ ఉంటే సజెషన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.